కేంద్ర బడ్జెట్ ఏపీ ప్రజలకు నిరాశ మిగిల్చిందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విచారం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ఆలోచన బడ్జెట్ లో కనిపించిందని పేర్కొంటూ దాని పట్ల అభ్యంతరం తెలియజేశారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని ఇటు చంద్రబాబు అటు బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎందుకు సూటిగా చెప్పలేకపోయారో తెలియాల్సి ఉందన్నారు. ఏపీలో చంద్రబాబు, బీహార్ లో నితీష్ కుమార్ పార్టీలను రెండు ఊతకర్రలుగా చేసుకుని నడుస్తున్న కేంద్రం బీహార్ కు మాత్రమే పెద్దపీట వేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఇవాళ మనకి జీవనాధారమైన పోలవరాన్ని ఎత్తు తగ్గించడం అనేది బడ్జెట్లో ప్రసంగంలో మరి ఆ నోటీస్ చేయడం అనేది చాలా అభ్యంతరకరం. మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చారు. నాకైతే పోనీ నేనైతే వెళ్ళే పత్రిక మీ సోదరులు వెళ్ళి ఉంటారు. నో నథింగ్, ఇది ప్రైవేటిజం జరిగేది సమస్య లేదు. ఇది మా ఎన్డీఏ మాట, ఇది మా ప్రధానమంత్రి గారి మాట, మా ప్రభుత్వం మాట అని ముఖ్యమంత్రి చెప్పాడు. చెప్పండి నోడుతుంది. దానికి కావాల్సిన కార్యక్రమాన్ని మేము చేస్తామని చెప్పారు. చెప్పండి. నిన్న బడ్జెట్లో ఆ మాటని పెట్టచ్చు కదా. ఇలాంటి అపోహలను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అపోహలను తొలగించడానికి దానికి సమస్య లేదు, దానికి కావాల్సిన అన్ని సహాయాలు చేస్తున్నాము, అందులో భాగంగా ఇది ఇస్తున్నామని అనే మాటను చెప్పారా? చెప్పండి. చెప్పచ్చు కదా. ఏంటి మెప్పెట్? ఇది రాజకీయమైన ప్రెస్ మీట్ కాదు. ఇది నిన్న జరిగిన కేంద్ర బడ్జెట్ మీద ఎంత ఎదురు చూస్తున్నా, ఆశతో ఎదురు చూసినా మన రాష్ట్ర ప్రజల తాలూకా ఆత్మ తాలూకా ఘోష. ఒక బాధ్యత గల పౌరులుగా, ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా స్పందించవలసిన నేపథ్యంలో మా తాలూకా ఆలోచన మీతో షేర్ చేసుకుంటున్నాం. అక్కడ ఇచ్చిన మెడిసిన్ బోర్డులో మన తాలూ ప్రత్యేకంగా లేదు. కొన్ని మెడికల్ సీట్లు వచ్చి 75,000 పెడుతున్నారు మెడికల్గా దేశమంతా కూడా సంబంధించిన అంటే లేదు. అందులో ఇచ్చిన కాలేజీలనే మూసేసే పరిస్థితిలో ఇవాళ వచ్చి ప్రభుత్వం పనిచేస్తుంది. డిజిటల్ ఎడ్యుకేషన్ని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని దేశమంతా పాటిస్తే మన దేశంలో దాన్ని మూసివేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. పోలవరాన్ని ఎత్తి తగ్గించే అంశాన్ని మరి అందులో మెన్షన్ చేశారు. 47 మీటర్ల నుంచి 41 మీటర్కి ఏం సందేశాలు ఇస్తున్నారు? సూపర్ 6 పోనీ ఇవన్నీ పక్కన పెట్టి సూపర్ 6 మేము మంది అంటే ఒక డౌట్ కూడా నాకుంది. ఇజ్ ఇట్ రైట్ ఆర్ సబ్జెక్ట్ కరెక్షన్? ఆ రోజు ఎన్నికల ప్రణాళిక ప్రకటించినప్పుడు భారతీయ జనతా పార్టీ దాన్ని ముట్టుకోవడానికి, దాని పక్కన ఉండడానికి కూడా ఒప్పుకోలే. చూశాను టీవీలోని. ఏమో దీని మీద ఈ సూపర్ 6 భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమేటో అయితే అదేనే చెప్పాలి కదా. ఆ కూటమిలో ఉన్నవాళ్ళు లేదు సమర్థిస్తే దాన్ని ఏ విధంగా దాన్ని సఫలీకృతం అవ్వడానికి కేంద్రం ఇస్తున్న సహాయాన్ని, కూటమి ప్రభుత్వం ఇస్తున్న సహాయానికి ఎన్డీఏ ఏ విధంగా సహకరిస్తుందో అదేం చెప్పమంటారు కదా. ఈ అంశాల్లో ఎక్కడుంది? లేదే. ఈ సంవత్సరానికి రైతు భరోసా పోయింది, అమ్మఒడి పోయింది, 15,000 రూపాయలు మహిళకి ఇస్తారన్న 18 సంవత్సరాలు ఆ మహిళతో అది పోయింది. 3 సిలిండర్ ఇస్తారని కనీసం 2 సిలిండర్ కదా 1 సిలిండర్కి వచ్చింది. రాజకీయాల్లో విశ్వాసత ముఖ్యం. ప్రజలకు ఎందుకంటే ఆశాజీవులు. ఇస్తామంటే ఆతృత, తిడతాము కొడతామంటే భయమో వాళ్ళు ఉంటుంది. ఇస్తానని ఆశ చూపి ఈ రకంగా చేయడం అనేది ధర్మం కాదు.
వచ్చన్నారు కదా, మీకు వచ్చిన గజ నా దగ్గర విద్యలు ఉన్నాయి, గజకర్ణ గోకర్ణ అన్ని విద్యలు ఉన్నాయన్నారు కదా, గజకర్ణ గోకర్ణ నీకు కనిపించట్లే, తక్కువ టమారాయి కనిపిస్తున్నాయి. దయచేసి బై అండ్ లార్జ్గా మీ అందరికీ మీ ద్వారా మా అభిప్రాయాన్ని, ఈ బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నిరాశ కల్పించింది. ముఖ్యంగా సామాన్యులకు కానీ మీరందరికీ కూడా దీనివల్ల ప్రయోజనం కనిపించలేదు మాకు. దీనివల్ల మా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాం. దానికి ఈ ప్రస్తుతం ఉన్న ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న చర్యలు కూడా, నిర్ణయాలు కూడా వల్ల ఒకటి రెండు ఉన్నప్పటికీ కూడా అవి సాధ్యం కానివి, అవి సాధ్యం కాదనేది మా అభిప్రాయంగా తెలియజేస్తున్నాం.